పోనీ. రేయ్ ఎవడో కాల్ చేస్తున్నారు దీనికి. స్పీకర్ ఆన్ చేయి. ఏంటి లేటు? అక్కడ రిషి నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. తొందరగా కార్డిచ్చి సేఫ్ లో ఉన్న సామాన్లు తీసుకొచ్చాయి. టైం లేదు. హలో 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 భద్ర, వినిపిస్తోందా? కార్డ్ అంటాడు, సేఫ్ అంటాడు, రిషి అంటాడు. అసలు ఎవడ రైడు? నాకు ఇప్పుడే క్లారిటీ వస్తుందిరా. ఇప్పుడు మనకు ఫోన్ చేసినోడికి ఏదో సేఫ్ కావాలి. అది ఐటీ హెడ్ క్వార్టర్స్ లో ఉంది. ఆదిత్య నారాయణ ఐటీ కమిషనర్. ఇప్పుడు ఆ సేఫ్ కావాలంటే ఆయన యాక్సెస్ కార్డ్ కావాలి. ఆ యాక్సెస్ కార్డ్ కోసం జాను కిడ్నాప్ చేశారు. ఒక సేఫ్ కోసం ఇదంతా చేస్తున్నారంటే ఆ సేఫ్ లో కంటెంట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. ఆ సేఫ్ మన చేతికి వస్తే జాను సేఫ్ గా తిరిగి వచ్చినట్టే. రే ఆడు ఫోన్లో చెప్పిన ఐటీ ఆఫీస్ ఇది. మీరు మేమే. మరి భద్ర ఎక్కడ? భద్ర నీకు భద్ర కావాలా కార్డు కావాలా? కార్డే. అయినా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే. మేము కూడా నేను ఎప్పుడు చూడలేదు. సో కొత్త మీరు? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటే భలే ఉంటది కదా. ఎప్పుడు మొహాలు చూసుకుంటారేంటి? మొహాలను చూసుకోవడానికే కదా. సరే పదండి. హలో, అటు వెళ్తే సీసీ కెమెరాలు ఉంటాయి, నన్ను ఫాలో అవ్వండి. అరే రామర్జు, బండి అప్పుడు ఆపు. సార్ ఏం సార్ ఇది? కుక్కల బండి సార్. పనే పనే. పేలం తుపాకి, నడవని బండి, ఇప్పుడే కుక్కల బండి. ఏందో ఓపెన్ చేయండి. ఏంటిది? ఇదే మీకు కావాల్సిన సేఫ్. సేఫ్? రే ఇది ఎక్కడ మేనేజన్ రా? ఓపెన్ చేయండి రా. మేమే ఓపెన్ చేసి చూడడానికి నువ్వెందుకు? సరే పాస్వర్డ్ చెప్పండి. పాస్వర్డ్? ఒకళ్ళ పాస్వర్డ్ ఇంకొకళ్ళు చెప్తారేంటి? సరే సరే బాస్కి ఫోన్ చేయండి. రే టైం లేదురా, ఎవరినో వస్తే దొరికిపోతాం. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, నీ ఫోన్లోంచి. ఆయనే ఫోన్ చేస్తాడు, నువ్వే మాట్లాడు. హలో హలో సార్, కార్డ్ తెచ్చారు, పాస్వర్డ్ చెప్తే ఓపెన్ చేస్తాను సార్. ఓ గుడ్ గుడ్ గుడ్. పాస్వర్డ్ నోట్ చేసుకో సార్. చెప్పండి సార్. 6 7 8 6 7 8 సార్. 1 2 1 2 సార్. అన్నా నువ్వేట్రా ఇక్కడ? హలో సార్. హలో సార్ చెప్పండి. హలో హలో సార్. హలో. సేఫ్ తీసుకో, పద పద. ఇప్పుడు ఏం చేద్దాంరా? నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వాడే మనల్ని కాంటాక్ట్ చేస్తాడు. ప్రైవేట్ నెంబర్. హలో రే కిట్టు, నేను ఏఆర్ని. AIR ఎయిర్, గాలిని. నాకన్నీ తెలుసుంటాయి. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే నీకు ఈ పాటికి మొత్తం తెలుసుంటుంది. జానకి ఎక్కడ? ఓ మ్యాటర్ అదన్నమాట. నీకు జానకి కావాలి, నాకు సేఫ్ కావాలి. నువ్వు సేఫ్ తెచ్చివ్వు, నేను జానకిని సేఫ్ గా ఇచ్చేస్తాను. ఎక్కడికి రావాలి? రోడ్ నంబర్ 5, ఆల్కో ఫ్యాక్టరీ, కార్నర్ బిల్డింగ్. ఓకే. ఏంటి వాయిస్ ఎవరు? ఏఆర్. బాబోయ్, ఏ వాడు పెద్ద పాము. వాడు చాలా చాలా డేంజరస్. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీకెలా తెలుసు?
వాడు బ్లాక్ మెయిల్ చేస్తూ బతుకుతుంటాడు. నేను చాలా హ్యాపీగా బతికావండి. ఆడి వల్లే నేను ఇలా తయారైపోయాను. ఏ అదపం చేయండి చెప్పుకునేదైతే ఆడు బ్లాక్ మెయిలింగ్ చేస్తాడు ఎదవా కదా. గుడ్ డెట్ అదృష్టం మన చుట్టూ కాంపౌండ్ వాల్ సైజులో ఉంటే దురదృష్టం చైనా వాల్ రేంజ్ లో ఉందిరా. దొరికిరానా ఈసారి వదలొద్దు. దొరకడం ఏంటన్నా? అసలు మేము వస్తుందే మీకోసం. మాకోసం? అవునన్నా. అయితే క్యాష్ అంటే మోడీ గారు క్యాష్లెస్ అన్నారు కదన్నా, అందుకే చేతితో పొడి తిరగట్లేదన్నా. మన ఏరియా అమీర్పేట కదా, వాడు అక్కడికి రావాలి కానీ ఇక్కడికి ఎందుకు వస్తుండు? అంటే ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళక్కర్లేదు కదన్నా, మధ్యలో విజయవాడ లాగి పనులు చూసుకుని కూడా వెళ్ళొచ్చు. నేను మళ్ళీ అవగాహన చేస్తున్నానా? అంటే అన్నా నా కష్టాలు నా ప్రేమ కదా నీకు తెలుసు కదన్నా. నువ్వు లవర్వే కదా, నువ్వు మాత్రం అర్థం చేసుకోగలవన్నా. మళ్ళా సీడీ రెడీ చేస్తుండు. అవును జాను గురించి కదా. సరే ఆ పని చూసుకుని వచ్చి. థ్యాంక్స్ అన్నా. వెళ్ళు. వాడు క్యాష్ లెస్ అన్నాడు కదా, క్యాష్ లేనప్పుడు పైసలు ఎడికని ఇస్తున్నాడు. పేటిఎం లో పంపిస్తాను లేరా. అరే అన్నాడు మళ్ళీ అవగాహన చేసిండు.